హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ కుర్మా వేసుకుందామండి. శరవణ భవన్ హోటల్లో మనకి ఎలా ఉంటుందో ఇంట్లో కూడా మనం అలాగే చేసుకుందాము. దీనికి ముందుగా ఆలు ముక్కలు, ఒకటి ఆలు కట్ చేసుకున్నాను, హాఫ్ కప్పు బఠానీ, ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ, హాఫ్ కప్పు క్యారెట్, హాఫ్ కప్పు బీన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు, అలాగే ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆవాలు కూడా చిటపటమంటున్నాయి కదా. పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకొని నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాం కదా, ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా హాఫ్ కప్పు వరకు వేస్తున్నాను. ఈ టమాటో ప్యూరీ వేసాం కదా, ఇది ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకుందాం. పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు ఈ టమాటా కూడా అంతా వేగింది. నేను ఉడికించి పెట్టుకున్నాను బఠానీలు ముందుగానే. ఇది ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, అలాగే బీన్స్, ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, వేసి ఒక 2 నిమిషాలు వీటిని ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలిపేసి ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్,
అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. కారం మనకు రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. మనం ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం అనేది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేద్దాము. ఒక పావు కప్పు వరకు వాటర్ వేద్దాము. ఇలా వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక 5-6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులో పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నేను 5-6 కాజు తీసుకున్నాను. అలాగే గసాలు 1 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టి వేసుకుంటున్నాను. అలాగే 1 హాఫ్ స్పూన్ వరకు సోంపు ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇవి మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి గసాల పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు ఏమైనా పడితే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇలా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడు చివరగా ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, మన శరవణ భవన్ హోటల్లో ఉండే కుర్మా రెడీ అయిపోయింది. వెజ్ కుర్మా ఇదైతే చపాతీల్లోకి చాలా బాగుంటుంది. చపాతీ పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. అయితే మన వెజ్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.